ఒక పెంపుడు జంతువు శివుడి ఆజ్ఞతో భూమిని కాపాడే దైవంగా ఎలా మారిందో తెలుసుకుందాం. అది కైలాస పర్వతం. శివపార్వతులు నివసించే ఒక దివ్యమైన ప్రదేశం. శివపార్వతులిద్దరూ అక్కడ వారి ఏకాంతం కోసం ఒక అందమైన తోటను నిర్మించారు. ఆ తోట అందాలు మాటల్లో వర్ణించలేనిది. బంగారు పువ్వులు పూసే చెట్లు, పరిమళాలు వెదజిల్లే పుష్పాలు, అమృత సమానమైన జలపాతాలు, గగనంలో ఎగిరే దివ్య హంసలు, గంధర్వుల సంగీతం, ఇది నిజంగా స్వర్గమా అనిపించేలా ఉండేది. ఆ అందమైన తోటలోని ఒకసారి ఒక అడవి పంది ఎక్కడి నుండో వచ్చి చనిపోయింది. ఆ పందికి పుట్టిన ఒక చిన్న పంది పిల్లను పార్వతీదేవి దత్తత తీసుకుని తన పిల్లలాగానే పెంచుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పంది పిల్ల పెరిగి పెద్దదయ్యి ఉగ్రంగా విధ్వంసకరంగా ప్రవర్తించింది. ఆ అద్భుతమైన తోటలోని చెట్లను, పువ్వులను, జలపాతాన్ని తన ఉగ్ర రూపంతో ధ్వంసం చేసింది. ఇంత చేసిన తల్లి ప్రేమ కారణంగా పార్వతీదేవికి ఈ తప్పులేవీ కనిపించలేదు. కానీ ఆ పంది చేస్తున్న విధ్వంసానికి మిగిలిన దేవతలు ఎంతగానో భయపడిపోయారు. దాంతో శివుడు దాన్ని సంహరించాలి అని అనుకున్నాడు. కానీ పార్వతీదేవి తన పెంపుడు జంతువును విడిచిపెట్టలేక శివుడును ఎంతగానో వేడుకుని ప్రాధాయపడింది. అప్పుడు శివుడు దానిని చంపకుండా భూమి మీదకి పంపించాడు. ఇది స్వర్గంలో ఉన్న పార్వతీదేవి పెంపుడు జంతువులా కాకుండా పంటలను నాశనం చేసి జంతువుల బారి నుండి రక్షించడానికి వచ్చిన క్షేత్రపాలకుడిగా మారింది. అదే పంజుర్లి దైవం జననం. తమిళనాడులోని తులువనాడు ప్రాంతంలో దైవ వరాహం తమ పంటలను కాపాడుతుందని తమిళ ప్రజలు పంజుర్లని ఆరాధించడం మొదలుపెట్టారు. అదే మనకి కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లి దైవం కథ. ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.